అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం హైకోర్టు లాయర్ గారు అయినటువంటి సుభాషిణి గారితో ఉన్నాం. ఒకసారి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? సో జనరల్గా మేడం కొంతమంది ఏంటంటే కొంతమంది దగ్గర అప్పు తీసుకుంటారు. సో వాళ్ళకి ఏదన్నా పనులకు అవసరం పడినా కూడా సో అలాంటి వాళ్ళు ఎగ్గొడుతూ ఉంటే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? లావణ్య మంచి ప్రశ్ననే వేస్తున్నావు ఈ రోజు. చాలా మటుకు కూడా ఇదేంటంటే చట్టబద్ధతను కూడుకున్న వ్యవహారము. ఓకే, లైక్ అంటే దీంట్లో మనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ 1 person to 1 person. అది అసలు ఇచ్చే వ్యక్తికి చట్టబద్ధత ఉందా లేదన్నది ఒకటి. ఒక 20,000 ఉన్నది అనుకో, అకౌంటబిలిటీ మనము ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయితే అకౌంటబిలిటీ చూపించవలసి. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా లక్షల రూపాయలు ఇస్తున్నాడు అనుకో, ఎందుకు ఇస్తున్నాడు అన్నది వస్తుంది. చట్టబద్ధత ఉండదు. ఆ వ్యక్తి మీద ఏ కేసు అయినా వేసుకోవచ్చు. అసలు ఇచ్చే వ్యక్తియే కరెక్ట్ ఇవ్వట్లేదు. ఇంకోటి, అప్పు తీసుకున్న తర్వాత మోసం చేసే అవకాశం ఉండదు కొంతమందికి. ఎందుకంటే ప్రామిసరీ నోట్లు రాసేస్తారు. కొంతమంది ప్రామిసరీ నోట్లు రాయడమే రాదు, అవి తిక్కమక్క రాసేస్తారు, ఫెయిల్ అయిపోతారు. కొంతమంది ప్రామిసరీ నోటు రాసుకొని సంవత్సరాల తరబడి ఇస్తాడు అన్న ఇస్తాడు అనుకొని 3 సంవత్సరాలు దాటిపోతుంది. చాలా ఏళ్ళు కూడా అది అట్లనే పెట్టేస్తారు. అవి కూడా యూజ్ చేయలేరు. మెయిన్ గా ఏంటంటే లీగాలిటీ నీకు ఉంది, నువ్వు ఇచ్చే హక్కు ఉంది, నీకు 20,000 పైన నువ్వు ఇస్తున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకుంటున్నావు. అయితే ఏదైనా సరే చట్టబద్ధత ఉన్న అంశంలో నీకు రికవరీ సూట్ వేసుకోవచ్చు, సివిల్ సూట్ వేసుకోవచ్చు. నీ దగ్గర చెక్ ఇచ్చేయండు, అన్న నేను పలానా తారీఖు రోజు నువ్వు వేసుకో, నా అకౌంట్లో డబ్బులు పెడతా. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, అంటే చెప్పినప్పుడే వేయాలన్న, అంటే కొంతమంది చెప్పినప్పుడే వేసేటోళ్ళు ఉంటారు. కొంతమంది చెక్ రాయించుకుంటారు డబ్బులు ఇచ్చేటప్పుడే. 5-10 లక్షలు ఇస్తున్నామంటే ముందే రాయించేసి పెట్టుకుంటారు, చెక్ బౌన్స్ వేస్తారు. సో చెక్ బౌన్స్ కేసు తీసుకుంటారు. కొంతమంది క్రిమినల్ కేసెస్, చీటింగ్ చేసిండు, నమ్మక ద్రోహం చేసిండు, చీటింగ్ కేసు వేసుకుంటారు. అంటే ఇటు క్రిమినల్ కేసు, ఇటు రికవరీ సూటు, ఇటు చెక్ బౌన్స్ కేసు. కానీ నీకు డబ్బులు వచ్చేది మాత్రం ఒకటే దాంట్లో, ఈ దేంట్లో తీసుకున్నా కానీ డబ్బులు తీసుకున్నా అని చెప్పచ్చు. శిక్ష పడేది మాత్రం క్రిమినల్ కేసుకి డబ్బులు ఇచ్చిందని చెప్పి శిక్ష ఆపయించుకునేది ఏముండదు. సో శిక్ష పడేది ఒకవేళ కాంప్రమైజ్ అవుతారు. కొన్ని కేసెస్ ఏంటంటే చెక్ బౌన్స్ కేసెస్ కాంప్రమైజ్ అయ్యి పైసలన్నీ ఇచ్చేస్తే ఈ చెక్ బౌన్స్ కేసు తీసేసి క్రిమినల్ కేసెస్. సో అప్పు తీసుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి వెదర్ దిస్ ఇస్ చట్టబద్ధత ఉందా లేదా. ఉన్నట్టయితే డెఫినెట్ గా దాంట్లో వాళ్ళకు రికవరీ సూట్ వేసుకోవచ్చు, చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు, ఇటు వచ్చి వాళ్ళ మీద క్రిమినల్ కేసు వేసుకోవచ్చు. సో అప్పు తీసుకున్నారు, ఎగ్గొట్టేసింది అనేది ఏం లేదు. కానీ ఇచ్చే అప్పు ఎంత ఇస్తున్నారు, మనీ లాండరింగ్ టైప్ లో ఇస్తున్నారా, ఇల్లీగల్ గా ఇస్తున్నారా, లీగలైజ్డ్ మనీ, బ్లాక్ మనీయా, అసలు ఏమి ఇస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యత. నేను ఆ అంశాల మీద నేను ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఒకవేళ మోసం చేయాలనే తపనతోని పైసలు తీసుకున్నట్టయితే వాళ్ళ మీద అన్ని చట్టబద్ధమైన కేసులు వేసుకోవచ్చు. రికవరీ సూట్ వేసుకుంటే కొంత పైసలు కట్టవలసి వస్తుంది. అయినా కట్టి అయినా వేసుకున్నట్టయితే డెఫినెట్ గా వాళ్ళకు ఇది ఉంటుంది. ఇంకా వేరే అంశాలు మళ్ళీ మనం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి మేడం, ఈరోజు మనకి చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.